రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ పోలీస్ జులుంతోని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గా అడుగుతున్నాం, మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా? మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా? మరి ఇదే టీషర్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా? మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని కోరుతాను. గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైతులకు సంబంధించి వచ్చి ఇట్లాంటి అన్ని కూడా చేశారు కదా, ఈ రోజు ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు? మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది, ఉన్ను అదానీ గారిది, మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్ లో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీషర్ట్ నే ఇదే టీషర్ట్ వాళ్ళు వేసుకుని పార్లమెంట్ కి వెళ్లారు. అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని లోపల రానియట్లేదు. మేము ఏమడుగుతా ఉన్నాము? రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం. అదానీ గారికి, రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాం. దాని గురించి మేము టీషర్ట్ వేసుకొని వస్తున్నాం. పార్లమెంట్ లో అక్కడ వాళ్ళని రానిచ్చారు, కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన 100% ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అంటే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, స్పీకర్ గారు ఆర్డర్ ఉందా? స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా? మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కోరుతా ఉన్నాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి